ఇది అందరికీ మీకు తెలుసు కదండి, థర్మాకోల్. మనం భూమిలో కప్పెట్టినా వాటర్ లో వేసినా కూడా ఏంటంటే దీని ఆకారం అనేది చేంజ్ అవ్వదు. ఒకవేళ భూమిలో దీని ఆకారం చేంజ్ అవ్వాలంటే కొన్ని వేల సంవత్సరాలు పడుతుందండి. డైరెక్టర్ గా ఉన్నాను. వెస్టీజ్ లో ఉన్నటువంటి ఫ్లాగ్ సైన్ గురించి మీకు అందరికీ మీకు తెలుసు కదండి, థర్మాకోల్. సో ఇదేంటంటే మనం భూమిలో కప్పెట్టినా వాటర్ లో వేసినా కూడా ఏంటంటే దీని ఆకారం అనేది చేంజ్ అవ్వదు. ఒకవేళ భూమిలో దీని ఆకారం చేంజ్ అవ్వాలంటే కొన్ని వేల సంవత్సరాలు పల్లెటూరులో ఏం చేస్తారంటే ఈ మెటల్ ని వలలు ఉంటాయి కదండి, ఇప్పుడు చెరువులో వలలు వేసినప్పుడు తేలడానికి కూడా దీన్ని ఉపయోగిస్తారనమాట. అంటే ఇదంతా తొందరగా పాడవదు అనేసి ఉపయోగించడం జరుగుతుంది. యాక్చువల్లీ ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి కదండి, అవిసె గింజలు. అవిసె గింజల నుంచి ఈ యొక్క ఆయిల్ అనేది తయారు చేయడం జరుగుతుంది. మనకి యాక్చువల్లీ మనకి నువ్వులు తెలుసు కదండి, నువ్వులు ఆడించుకుంటే మనకు ఆయిల్ అనేది ఎలా వస్తుందో అదే విధంగా అవిసె గింజల నుంచి కూడా మనకి ఆయిల్ వస్తుంది. ఈ ఆయిల్ ని మనకి కంపెనీ ఇలా స్టోరేజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అయితే దీన్ని నేను నా హ్యాండ్ మీద చేస్తున్నాను. దీని ఆకారం మార్చాలంటే మనం ఏం చేయాలంటే మంట పెడతైనా తప్ప దీని ఆకారం అనేది మార్చలేము. సో మంట పెట్టిన తర్వాత ఏమవుతుంది, ఇది ఏమవుతుందంటే ఒక లిక్విడ్ రూపంలో కింద డ్రాప్స్ కింద పడడం జరుగుతుంది. మళ్ళీ అది ఆరిన తర్వాత కూడా ప్లాస్టిక్ లానే ఉంటది తప్ప మట్టిలో అయితే కలవడం జరుగుతుంది. గింజల్ని అంటే ఫ్లాక్సీ ఆయిల్ ని నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ థర్మాకోల్ మీద వేస్తున్నాను. హాఫ్ ఆయిల్ మాత్రమే వేయడం జరిగింది, ఇంకా రిమైనింగ్ ఉంది. అయితే ఇది ఏమవుతుందంటే మెల్ట్ అవుతుందండి. సో నాకైతే ఎలాంటి ఇబ్బంది అంటే గానీ అలాంటిది ఏం లేదు, నార్మల్ గానే ఉంది. అంటే మనం కోకోనట్ ఆయిల్ చేతిలో వేసుకుంటే ఎలా ఉంటుందో అలాంటి ఫీలింగ్ ఉంది. చూడండి ఇక్కడ ఏమవుతుందంటే ఇది పూర్తిగా మెల్ట్ అయిపోతుంది, అంటే ఆయిల్ లో అబ్జర్వ్ అయిపోయింది. ఇది ఆయిల్ లో అబ్జర్వ్ అయిపోయిన తర్వాత కూడా చూడండి దీని గుణాన్ని మాత్రం తెలియచేయట్లే. అంటే ఇప్పుడు మనం ఏదైనా ప్లాస్టిక్ అంటే ఎలా ఉంటుంది, జిగురుగా కదా ఉండాలి, కానీ ఇది మనకి జిగురుగా లేదు. జస్ట్ ఎలా ఉందంటే ఒక ఆయిల్ లానే ఉంది. సో ఇది మన బాడీలో తీసుకోవడం వల్ల యూజెస్ ఏంటంటేనండి, చాలా మందికి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. దాని వల్ల ఏంటంటే అది హార్ట్ పట్టడం వల్ల ఏంటంటే మనకి హార్ట్ ప్రాబ్లం అనేది వస్తుంది. అండ్ అలాగే నరాల మధ్యలో పట్టడం వల్ల ఏంటంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇబ్బంది అయిపోతుంది. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇబ్బంది అయ్యిందో మనకి కాళ్ళు చేతులు కూడా పోట్లు వస్తూ ఉంటాయి, తిమ్ముర్లు వస్తూ ఉంటాయి. దాని వల్ల ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ నే కాకుండా మనకి ఏదైతే చెడు రక్తాలు మనకి గడ్డలు కట్టేస్తూ ఉంటాయో దాన్ని కూడా రిమూవ్ చేస్తుంది. ఇది ప్రాబ్లం ఉన్న వాళ్ళే కాదండి, మన వెస్టీజ్ సప్లిమెంట్స్ ఏంటంటే ప్రాబ్లం లేని వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ రాకుండా హెల్దీగా ఉండొచ్చు, హార్ట్ ప్రాబ్లం రాకుండా ఉండొచ్చు. సో ఇప్పుడు నేను మీ ముందు ఏంటంటే ఒక క్యాప్సూల్ ని వేసుకోవడం. ఇది ప్రాబ్లం ఉన్న కూడా డైలీ 3 తీసుకోవచ్చు అండి, లేని వాళ్ళు 2 పూటలు కూడా వేసుకోవచ్చు. Thank you, Esther.